గుడ్ ఈవినింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. యూనివర్సిటీలపై ఎందుకు యుద్ధకాండ? పడావు భూముల్లో పెరిగిన అడవుల్లోకి వన్యప్రాణులు వస్తాయా? పచ్చదనం కాపాడమంటే పాశవిక దాడులు చేస్తారా? విద్యార్థులపై ఖాకీ లాఠీల రాక్షసం రాహుల్ గాంధీకి కనిపిస్తలేదా? కాంగ్రెస్ సర్కార్ విధ్వంసాన్ని బరాబర్ ప్రశ్నిద్దాం. సేవ్ హెచ్సియు అంటూ దేశమంతా గళమెత్తిన ఫాసిస్ట్ సర్కార్కు సోయి రావట్లేదా? సతత హరిత తెలంగాణలో ఎవడి కమిషన్ల కోసం ఈ విధ్వంసం? 20,000 కోట్ల కోసం హైదరాబాద్ లంగ్ స్పేస్ ను బలపెడతారా? కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసుల మధ్య రివ్యూల డ్రామాలెందుకు? ప్రకృతిని చెరబడుతున్న పాలకులను బరాబర్ నిలదీద్దాం. హెచ్సియు సేఫ్ అంటూ తప్పుడు ప్రచారాలు ఎందుకు? వర్సిటీకొచ్చి ఇదే మాట చెప్పే దమ్ము సీఎంకి మంత్రులకు ఉందా? చేసిన తప్పుకు సిగ్గుపడకపోగా విద్యార్థులనే పెయిడ్ బ్యాచ్ అంటూ దూషణలా? అడవి ఆనవాళ్లు లేకుండా చేయడమేనా అభివృద్ధి నమూనా? ఫాసిస్ట్ రేవంత్ సర్కార్ అరాచకాలను బరాబర్ ఎండగడదాం. అంతకంటే ముందు హెడ్లైన్స్. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశం. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం. హెచ్సియు భూముల్లో చెట్లను కొట్టడం రేపటి వరకు ఆపండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. విచారణ వాయిదా. అవి హెచ్సియు భూములనడానికి ప్రహరీ గోడే సాక్ష్యం. జీవ వైవిధ్యాన్ని కాపాడాలన్న ప్రొఫెసర్లు, పర్యావరణవేత్తలు. ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్ రెడ్డి సో కాల్డ్ ప్రజాపాలన. విద్యార్థులు, ప్రొఫెసర్లపై లాఠీ చార్జ్ ఖండించిన హరీష్ రావు. సీఎం మంత్రులకు లేని సోయి విద్యార్థులకు ఉన్నందుకు మెచ్చుకోవాలి. కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ పరువు తీస్తోందన్న బీఆర్ఎస్ నేతలు. సరైన టైంలో నిర్ణయం తీసుకోమని స్పీకర్ కు చెప్పలేమా? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణలో సుప్రీం జడ్జ్ జస్టిస్ గవాయ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో రేపటి వరకు ఎలాంటి పనులు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ భూముల్లో ప్రభుత్వం ప్రస్తుతం చెట్లను కొట్టేస్తున్న నేపథ్యంలో చెట్లను కొట్టడం ఆపాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. కంచగచ్చిబౌలి భూములుగా ప్రాచుర్యంలో ఉన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలానికి పెడుతోంది. ఇందుకోసం ఆ భూమిలో ఉన్న చెట్లను వందల సంఖ్యలో ఎక్స్కవేటర్లతో చదును చేయిస్తోంది. అడ్డుకుంటున్న విద్యార్థులపై దమనకాండ ప్రయోగిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై హైకోర్టులో ఉన్న ప్రయోజన వ్యాజ్యం ఈ నెల 7న విచారణకు రానుంది. అయితే ఉగాది, రంజాన్ రోజుల్లో విధ్వంసకాండకు పాల్పడడం పట్ల తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది, వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. హైకోర్టు ఉత్తర్వులకు ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై రేవంత్ సర్కార్ యుద్ధకాండ కొనసాగించింది. 400 ఎకరాల భూముల కోసం జేసీబీలు, యుద్ధ ట్యాంకర్లను తలపిస్తూ అరాచకం సృష్టించాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా సేవ్ హెచ్సియు పేరుతో ఉద్యమం ఊపందుకుంటుంది. కానీ ఫాసిస్ట్ రేవంత్ సర్కార్కు మాత్రం చెవికెక్కట్లేదు. ఉవ్వెత్తున ఎగుస్తున్న విద్యార్థుల ఉద్యమంపై రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. యూనివర్సిటీలో ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు పాశవికంగా విరుచుకుపడ్డారు. లాఠీ చార్జ్ చేసి తీవ్రవాదులను కొట్టినట్టు కొట్టారు. పచ్చదనం కాపాడమన్న పాపానికి పైశాచికంగా దాడులు చేస్తుంది రేవంత్ ప్రభుత్వం.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రేవంత్ సర్కార్ సాగిస్తున్న దురాగతాలపై రాహుల్ గాంధీ ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు కేంద్రంలోని మోదీ సర్కార్ సైతం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కుని ఈ భూములకు ఎసరు పెట్టాయని స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు మాత్రం పడావు భూముల్లో అడవులు పెరిగితే ఏం చేస్తామని మూర్ఖంగా వాదిస్తున్నారు. పర్యావరణం విలువ తెలియని ఫాసిస్ట్ సర్కార్ భావితరాల కోసం ఆలోచన లేకుండా వ్యవహరిస్తోంది. కేవలం భూములు అమ్ముకు తినడమే లక్ష్యంగా అత్యంత దుర్మార్గంగా ముందుకెళుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. వర్సిటీ భూముల కోసం విద్యార్థులు పోరును మరింత ఉధృతం చేశారు. 4వ రోజు స్టూడెంట్స్ ఆందోళన కొనసాగింది. హెచ్సియు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్సిటీలో ర్యాలీ చేపట్టిన విద్యార్థులపై రేవంత్ సర్కార్ జులుం చేసింది. స్టూడెంట్స్ ను దొరికిన వాళ్లను దొరికినట్టుగా చితగ్గొడుతూ చావబాదుతూ పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ ను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు హెచ్సియు భూముల వ్యవహారం ఢిల్లీని తాకింది. హెచ్సియు స్టూడెంట్స్ పోరాటానికి జేఎన్యూ విద్యార్థులు బాసటగా నిలిచారు. హెచ్సియు భూములను కాపాడాలంటూ నిరసన తెలిపారు. సేవ్ హెచ్సియు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే ట్రెండింగ్ లో ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం హెచ్సియు విద్యార్థులకు యావత్ దేశం అండగా నిలుస్తుంది. ఫాసిస్ట్ రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా పోరాటంలో భాగమవుతోంది. సబ్బండ వర్గాల ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం హెచ్సియు భూముల పరిరక్షణకు అండగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సేవ్ హెచ్సియు హ్యాండిల్ ట్రెండ్ కనిపిస్తోంది. ట్విట్టర్, ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్ ఎక్కడ చూసినా సేవ్ హెచ్సియు ట్రెండ్ కనిపిస్తోంది. చిన్న బ్రేక్ తర్వాత ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండకు సంబంధించి మరింత సమాచారం చూద్దాం. స్టే ట్యూన్.